పల్లవి కాలేజ్‌కి వెళ్తుంది. అయితే కాలేజ్‌లో పల్లవిని చూసిన చంటి గబగబా వస్తాడనమాట పల్లవి దగ్గరికి. "పల్లవి నీకొకటి చెప్పనా? అక్కడ అది మా అన్నయ్యకి, అక్షితకి పెళ్ళి అనుకున్నారు. కానీ వాళ్ళిద్దరి ఇష్టాలు ఏమాత్రం కలవలేదు. అన్నీ రాంగే. కానీ నీ ఇష్టాలు, అటు చరణ్ ఇష్టాలు ఇద్దరికి బాగా మ్యాచ్ అయ్యాయి. అటు అక్షితవి, నావి బాగా మ్యాచ్ అయ్యాయి. ఆ! అంతా ఆ దేవుడి దయ అనుకోవడమే. లేకపోతే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. కానీ వాళ్ళిద్దరి ఇష్టాలు ఏమీ కలవలేదు. అక్షతకి ఏమీ తెలీదు అన్నయ్య గురించి. కానీ నువ్వు మాత్రం కరెక్ట్‌గా రాసావు. మా అన్నయ్య ఇష్టాలు, ఇటు అక్షతకి ఇష్టమన్నీ నావి. సో, మా ఇద్దరికి ఆ దేవుడు ఎప్పుడో రాసేసాడు. పైగా నువ్వు కూడా మాటిచ్చావు. నువ్వు మాటిచ్చావు కాబట్టి ఖచ్చితంగా అక్షితతో నా పెళ్ళి ఖచ్చితంగా చేస్తావు. నాకు నమ్మకం ఉంది పల్లవి అని చెప్పి అలా చరణ్ చాలా హ్యాపీగా చెప్తూ ఉంటే, అది కాదు చరణ్, ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది అని చెప్పి అలా పల్లవి చెప్తూ ఉంటే, ఏం కాదు, ఆ దేవుడే నీతో అలా పలికించాడు అంటే ఖచ్చితంగా నీ ద్వారా మా పెళ్ళి జరుగుతుంది. చూస్తూ ఉండు. నాకు తెలుసు నువ్వు మాటిచ్చావు కదా! ఖచ్చితంగా నా పెళ్ళి అక్షతతో చేస్తావు నువ్వు అని చెప్పి ఇక అటు పల్లవి మాట తన ఉద్దేశం ఏం అర్థం చేసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట చరణ్ చాలా హ్యాపీగా. మరోపక్క ఇటు చరణ్ కూడా వస్తాడనమాట కాలేజ్‌కి. ఇక చరణ్‌ని చూసిన పల్లవి వెళ్ళి చరణ్ దగ్గరికెళ్ళి, "ఏంటి చరణ్ అలా ఉన్నావు? అలా ఉన్నావేంటి?" అని చెప్పి అడుగుతుంది. "ఎలా ఉన్నాను? అయినా నేను ఎలా ఉంటే నీకేంటి? కావాలని చేస్తావు ఏదైనా నువ్వు" అని చెప్పి చరణ్ అంటాడు. అప్పుడు పల్లవి, "అయ్యో! నేనెందుకు కావాలని చేస్తాను? అంటే రోడ్డు మీద అయిన దానికి ఫీల్ అయ్యావా చరణ్?" అని చెప్పి అడుగుతుంది పల్లవి. ఫీల్ అవ్వక, "అసలు నువ్వు చేసింది మామూలు విషయమా?" అనగానే, "అయ్యో! అలా కాదు, ఏదో సరదాగా అలా చేశాను" అని చెప్పి అంటుంది పల్లవి. "నీకు సరదా అయ్యుండొచ్చు. నేను బాధపడితే నీకిష్టం. నన్ను కావాలని ఎప్పుడు ఇరిటేట్ చేస్తావు, ఎప్పుడు బాధపెడతావు. నువ్వంతే, నువ్వు అన్నీ కావాలని చేస్తావు" అని చెప్పి చరణ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇప్పుడు పల్లవి అలా బయటికి అంటే మనసులోనే కథ కొంచెం బయటికి అలా అంటూ ఉంటుంది. "నువ్వు బాధపడితే నాకెందుకు ఆనందం ఉంటుంది చరణ్? నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను అనుకుంటాను కదా! నువ్వు హ్యాపీగా ఉంటేనే నాకిష్టం. ఎందుకంటే నువ్వంటే నా ప్రాణం. నాకు ప్రాణం కన్నా నువ్వే ఎక్కువ. నిన్ను బాధ పెట్టాలని ఎందుకు అనుకుంటాను చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ చరణ్" అని చెప్పి అలా అంటూ ఉంటే అప్పుడే అటువైపుగా వస్తున్న గీత ఇక వినేస్తుందనమాట పల్లవి మాటలు. ఒక్కసారిగా గీత చాలా షాక్ అయిపోతుంది. ఏంటి, చరణ్‌ని ఇష్టపడుతుందా పల్లవి అని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక పల్లవి అలా డైలాగ్స్ అలా అనేసి వెనక్కి తిరిగి చూడగానే గీత కనిపిస్తుంది. ఇక గీత వినేసిందా అని చెప్పి మనసులో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. "ఏంటి గీత ఇప్పుడే వచ్చావా?" అని చెప్పి క్యాజువల్‌గా పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడు గీత, "నువ్వు కవర్ చేయకు పల్లవి. నువ్వు ఇప్పుడే బయటికన్న మాటలు నేను విన్నాను. నువ్వు చరణ్‌ని ఇష్టపడుతున్నావా?" అని చెప్పి అడుగుతుంది. "ఆ! నేను చరణ్‌ని ఇష్టపడ్డమేంటి? లేదు లేదు, అదేం లేదు" అని చెప్పి పల్లవి అంటుంది. "ఇష్టపడట్లేదని అబద్ధం చెప్పకు పల్లవి. నేను మొత్తం విన్నాను. ఇప్పుడే కదా నువ్వు చెప్పావు. నీ మనసులో ఉన్న మాట నేను విన్నాను. ఇదిగో ఒక నిమిషం ఆగు" అని చెప్పి తను తగిలించుకున్న బ్యాగ్ ఇలా తన ముందు పెట్టి, "ఈ బ్యాగ్‌లో బుక్స్ ఉన్నాయి తెలుసు కదా! ఈ బుక్స్ మీద ఒట్టేసి చెప్పు. నీకు చరణ్ అంటే ఇష్టం లేదని ఒట్టేసి చెప్పు" అని చెప్పి అలా అనగానే ఇక పల్లవి ఒట్టేయలేక అలా ఆగిపోతుంది. అప్పుడు గీత అంటుంది, "చూసావా, నువ్వు ఒట్టు వేయలేకపోతున్నావు. అంటే చరణ్ అంటే నీకు ఇష్టం. కానీ మరి నీ మనసులో ఉన్న ఇష్టాన్ని ఎందుకు చరణ్‌కి ముందే ఎందుకు చెప్పలేదు నువ్వు ప్రేమిస్తున్నట్టుగా" అని చెప్పి అంటుంది గీత. అప్పుడు పల్లవి, "నేను చెప్పినా మాత్రం ఉపయోగం ఏంటి? నేను ప్రేమిస్తే ఏంటి? ప్రేమించకపోతే ఏంటి? అటు అక్షతకి, చరణ్‌కి మ్యారేజ్ సెట్ అయిపోయింది కదా! ఇంకో 4, 5 రోజుల్లో వాళ్ళ పెళ్ళి. ఇంక నేను చెప్తే ఏంటి? చెప్పకపోతే ఏంటి? అయినా ఇప్పుడు నువ్వు విన్న మాట నువ్వు ఎక్కడ ఎవరికీ చెప్పొద్దు. ప్లీజ్ మర్చిపో. పద, క్లాస్‌కి టైం అవుతుంది, వెళ్దాము" అని చెప్పి పల్లవి గీతని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. మరోపక్క ఇక క్లాస్ అయిపోయాక ఇక షుగర్ కేన్ జ్యూస్ తాగుదాం అని చెప్పి ఇటు గీత, అక్షిత అలాగే చరణ్ ఒక షాప్‌కి వస్తారనమాట. ఇక వాళ్ళు, "బాబు 3 షుగర్ కేన్ జ్యూస్‌లు ఇవ్వు" అని చెప్పి ఇక వాళ్ళు ఆర్డర్ చెప్తారు. ఇక అక్కడే రోడ్డు మీద నించొని తాగుతూ ఉంటారు. ఇక అప్పుడే అటువైపుగా ఆ రోడ్డు మీదకే సైకిల్ తొక్కుంటూ పల్లవి వస్తుందనమాట. ఇక కొంత దూరంలో సైకిల్ ఆపేసి ఇక ఇటువైపే ఈ షాప్ వైపే వస్తూ ఉంటే, "ఏంటి పల్లవి ఇటొస్తున్నట్టుంది" అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షిత. మేబీ తను కూడా ఇలాగే షుగర్ కేన్ జ్యూస్ తాగడానికి వస్తుందేమో అని చెప్పి గీత అంటుంది. "దానికి ఎప్పుడు అంతే, మనం ఎక్కడుంటే అక్కడే దానికి పని ఏదో ఒకటి చేస్తుంది" అని చెప్పి అంటూ ఉంటే అక్షిత అప్పుడు మెల్లగా ఇక చరణ్ అంటాడు, "చూడు అక్షిత, ఆ పల్లవితో ఏమాత్రం పెట్టుకోకు. మళ్ళీ మనం రివర్స్‌లో బుక్ అయిపోతాము. అసలు తన్ని పట్టించుకోవద్దు, వదిలేసి ఏమనకు" అని చెప్పి అనగానే, "లేదు చరణ్, అసలు ఆ పల్లవిని చూస్తూ ఉంటే నాకు ఏదో ఒకటి అనాలనిపిస్తుంది. ఏదో ఒకటి, లేదంటే నాకు ఆగడం లేదు. తను అనాల్సిందే" అని చెప్పి అలా అక్షిత అంటూ ఉంటే అప్పుడు గీత అంటుంది, "చూడండి మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. పల్లవి తను ఏమీ మిమ్మల్ని అనదు. కానీ మీరే కావాలని తనని కెలుకుతారు. మళ్ళీ ఆఖరికి ఫూల్ అయ్యేది మీరే. ఎప్పుడు జరిగేదే కదా" అని చెప్పి గీత అంటూ ఉంటే, "చెప్తున్నాను కదా తనేం అనుకో" అని చెప్పి ఇటు నుంచి చరణ్ అంటూ
ఉంటాడు అక్షతని. ఇక అప్పుడే పల్లవి వచ్చేస్తుంది. అన్న ఒక షుగర్ కేన్ జ్యూస్ అని చెప్పి అనగానే ఇక వీళ్ళు ఆల్రెడీ షుగర్ కేన్ జ్యూస్ తాగుతూ ఉంటారు కదా, అప్పుడే ఈ షుగర్ కేన్ మిషన్ ఆగిపోతుందనమాట. అయ్యో ఆగిపోయింది, పని చేయడం లేదు అని చెప్పి అతను చెప్పగానే ఇక అయ్యో ఏమైందన్నా అని చెప్పి అడిగితే ఇలా మిషన్ ఖరాబ్ అయింది, జ్యూస్ రాదు అన్నట్టుగా ఆయన చెప్తాడనమాట. ఇక అప్పుడు అక్షత కావాలని చెప్పి పల్లవి నేర్పించాలని, కొంతమంది అన్లక్కీ ఫెలోస్ ఉంటారు. ప్రతి ఒక్కరికి లక్ ఒకలాగే ఉండదు కదా. అందుకే లక్ ఉండాలి, మాకు లక్ ఉంది కాబట్టి జ్యూస్ తాగుతున్నాం అని చెప్పి అనగానే ఇక అప్పుడు పల్లవి అంటుంది, అంటే ఏంటి అక్షత నాకు లక్ లేదంటావా అనగానే అదే కదా అర్థం అని చెప్పి గీత కూడా వీళ్ళ ఉద్దేశం ఇదేగా అని అంటగా గీత కూడా అంటుంది. ఇక అప్పుడు పల్లవి అంటుంది, అంటే నాకు లక్ లేదు కాబట్టి షుగర్ కేన్ జ్యూస్ తాగలేకపోతున్నాను అంతే కదా, అంటే మీ ఉద్దేశం ఏంటి, ఇప్పుడు నేను ఒక గ్లాస్ షుగర్ కేన్ జ్యూస్ తాగితే నాకు లక్ ఉన్నట్టు అంతే అంటావా అనగానే ఇటు చరణ్ పల్లవి ఆ మాటలేం పట్టించుకోకలే, ఏంటి అక్షత నువ్వు కూడా అని చెప్పి అనగానే ఏంటి ఏముంది ఇప్పుడు, నేను నిజమే చెప్తున్నాను, ఆ పల్లవికి లక్ లేదు అందుకే జ్యూస్ తాగలేకపోతుంది అనగానే సరే ఒక్క నిమిషం ఆగు, నేను జ్యూస్ తాగి చూపిస్తాను అని చెప్పి పల్లవి అన్న ఒక షుగర్ కేన్ ఇవ్వు అని చెప్పి ఇక తన చేతులతోనే ఆ జ్యూస్ని పిండేసి గ్లాస్లో పోసుకొని గ్లాస్లో వీళ్ళు చూస్తూనే ఉంటారు, షాకింగ్ అలా చూస్తూ ఉంటారు. ఇటు గీత అయితే నవ్వుతూ ఉంటుంది. ఇక పల్లవి మొత్తానికి జ్యూస్ తాగేస్తుంది. ఇక అక్కడ ఉన్న షుగర్ కేన్ జ్యూస్ అమ్ముతున్న అబ్బాయి కూడా షాక్ అయిపోతాడు పల్లవి చేసిన పనికి. చూసావా జ్యూస్ తాగాను, సో లక్ కాదు కష్టాన్ని నమ్ముకోవాలి అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు గీత అంటుందన్నమాట అక్కడ ఉన్న చరణ్ అక్షతతోని, ఎందుకు ఊరికే అనవసరంగా పల్లవితో పెట్టుకుంటారు, అనవసరంగా ఫూల్ అవుతారు, ప్రతిసారి జరిగేదే కదా మళ్ళీ జరిపించుకున్నారు, మీరు మారు పల్లవి అంతే, పదండి వెళ్దాము అని చెప్పి గీత అంటుంది. మరోపక్క ఇటు ఇంట్లో ఇక గుండమ్మ వాళ్ళ హస్బెండ్ ఆదిత్య ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే గుండమ్మ వచ్చి కాఫీ ఇస్తుంది. ఏంటి గుండు ఇవాళ కాలేజ్కి వెళ్ళలేదా అని చెప్పి అడుగుతారు. లేదండి ఇవాళ కొంచెం ఒంట్లో నలతగా ఉంటే వెళ్ళలేదు అని చెప్పి గుండమ్మ చెప్తుంది. మరి అదేంటి, నీకు బాగోనప్పుడు నేను కదా సేవలు చేయాలి, నేను కదా కాఫీ ఇవ్వాలి, నేను కదా వంట చేయాలి, నువ్వు కూర్చో నేను అన్ని పనులు నేను చేస్తాను అని చెప్పి అలా ఆదిత్య అంటూ ఉంటే ఏంటండి మీరు చేసేది, నేను ఉన్నాను కదా చేయడానికి అని చెప్పి గుండమ్మ అంటుంది. లేదు నేను చేస్తాను, అన్ని కాఫీ కానీ అన్నీ నేనే చేస్తాను అని చెప్పి అనగానే అప్పుడు గుండమ్మ మీకు ఇలా ఉందా చెప్తాను అని చెప్పి సరే అయితే మధ్యాహ్నం భోజనంలోకి గోంగూర పచ్చడి చేయండి, సాయంత్రం వచ్చేయండి ఇచ్చేయండి అని చెప్పి రకరకాల వంటలు చెప్తూ ఉంటే ఇక అమ్మో ఇవన్నీ నా వల్ల కాదు నువ్వే చెయ్యి అని చెప్పి ఆదిత్య అంటే సరేలేండి ఊరికే అన్నాను అని చెప్పి అక్కడి నుంచి గుండమ్మ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మరోపక్క తన రూమ్లో వైష్ణవి మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్తోని, ఇలాగ 4 రోజుల్లో పెళ్ళి ఉంది, నా కూతురు పెళ్ళి ఖచ్చితంగా నువ్వు రావాలి, ఆ అబ్బాయే ఇద్దరిది లవ్ మ్యారేజే అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక టేబుల్ మీద కొన్ని పేపర్స్ ఉంటాయి, అగ్రిమెంట్ పేపర్స్. ఏం అగ్రిమెంట్ పేపర్స్ అంటే పల్లవితోని ఇలా ఆల్బంలో పాట పాడించుకుంటారు కదా ఆ అగ్రిమెంట్ పేపర్స్ అనమాట. ఇక ఫోన్ మాట్లాడుతూ పొరపాటున ఆ బండిల్ మీద అలా చేయడంతో పేపర్స్ అన్నీ గాలికి ఎగిరి అటు ఇటు పడిపోతూ ఉంటాయన్నమాట. ఒక పేపర్ మాత్రం మెయిన్ పేపర్ అగ్రిమెంట్ పైన పేపర్ ఎగురుకుంటూ గాలికి వైష్ణవి రూమ్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడే ఇటు గుండమ్మ ఇటు ఆదిత్య దగ్గర నుంచి ఇట్లా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక పేపర్ కనిపిస్తుంది. ఏం పేపర్ ఇది అని చెప్పి పేపర్ కింద పడిన పేపర్ ఇలా తీయబోతూ ఉంటుంది. గుండమ్మ చూడబోతూ ఉంటుంది. ఇక వైష్ణవి గుండమ్మ అది నాది అనగానే ఓ అవునా నీదా అని చెప్పి గుండమ్మ ఆ పేపర్ మళ్ళీ వైష్ణవికి ఇవ్వబోతూ ఉంటే ఇక అలా ఒక్కసారిగా అగ్రిమెంట్ పేపర్ అన్నట్టుగా కనిపిస్తుంది. ఏంటిది అని చెప్పి గుండమ్మ చదవబోతూ ఉంటే ఇది నాది ఇవ్వు అని చెప్పి అనగానే ఒక్క నిమిషం ఆగు ఇదేంటో చూస్తాను అని చెప్పి గుండమ్మ ఆ పేపర్లో ఉన్నది చదివేస్తుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గుండమ్మ. అంటే ఏంటి పల్లవి అవసరాన్ని మీరు అడ్డు పెట్టుకొని పల్లవితోనే అక్షిత గొంతు అన్నట్టుగా చరణ్ ఆల్బంలో పాట పాడించుకుంటారా, ఎంత మోసం అసలు. ఇప్పుడు అసలు ఎన్నిసార్లుగా చెప్పాడు చరణ్ ఆ వాయిస్కి ఇష్టపడుతున్నాను అని చెప్పి చెప్పాడు కదా, అంటే ఇప్పుడు మీరు చేసేది మోసమే కదా, ఏంటిది అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే మోసమేం కాదు, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుంటున్నారు అంతే అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే నువ్వు ఇప్పుడు చూస్తున్నావు, రేపు ఫ్యూచర్లో ఈ విషయం చరణ్కి తెలిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారా, సుఖంగా అక్షిత కాపురం చేసుకోగలుగుతుందా, నేను రేపు అక్షిత ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను, ఈ విషయం నువ్వు అర్జెంటుగా చరణ్కి తెలిసేలా చెయ్యి, అప్పుడు చరణ్ని కన్విన్స్ చెయ్యి, తను ఓకే అంటే అప్పుడు ఇద్దరు పెళ్లి చెయ్యి అని చెప్పి గుండమ్మ చెప్తుంది. అప్పుడు వైష్ణవి ఈ విషయం తెలిస్తే పెళ్ళి అంటే అయ్యేది, పెళ్ళి ఏం అవ్వదు, పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పి వైష్ణవి అంటుంది. పెళ్ళి ఆగుతుందో జరుగుతుందో అదంతా తర్వాత, నేను మాత్రం ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి చరణ్కి ఈ విషయం చెప్పాల్సిందే అనగానే ఇప్పుడు పల్లవి పాడిందని చెప్తే తనకి ఏమైనా కిరీటాలు పెడతారా అని చెప్పి వైష్ణవి అంటుంది. పల్లవి గురించి నేను ఇక్కడ అనట్లేదు, ఆ అక్షిత గురించి నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళిద్దరికి ఓకే అయితేనే అక్షిత పెళ్ళి, అసలు అక్షిత ఆల్బంలో పాడలేదు అని
చరణ్కి తెలియాల్సిందే, నేను చెప్తాను అని చెప్పి గుండమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడు వైష్ణవి కంగారు పడిపోతూ ఉంటుంది. ఏం చేయాలి, గుండమ్మని ఎలా ఆపాలి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. మరోపక్క కారులో గీత అలాగే అక్షిత ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. ఇక గీత ఏమో ఆకలేస్తుంది లైట్గా అనగానే, నాకు కూడా ఆకలేస్తుంది, దగ్గరలో ఏమైనా రెస్టారెంట్ ఉంటే చూడు అని చెప్పి అంటుందన్నమాట. ఇదిగో ఇక్కడ రెస్టారెంట్ ఉంది కదా, మనం ఎప్పుడు తినేదే, ఇక్కడ తిందాము అని చెప్పి గీత అంటే సరే అని చెప్పి కారు ఆపుతుంది. అయితే అదే రెస్టారెంట్కి ఇక వెళ్తూ ఉంటుందన్నమాట పల్లవి. ఇక కారులో ఉన్న అక్షిత చూసి, అదిగో ఆ పల్లవి అదే రెస్టారెంట్కి వెళ్తుంది, వేరే రెస్టారెంట్కి వెళ్దాం మన ఇద్దరం అని చెప్పి అక్షిత గీతతో అంటూ ఉంటే, ఏమైంది, తను మనతో పాటు మన ఇంట్లో ఉంటుంది, మనతో చదువుకుంటుంది, ఒకే రెస్టారెంట్లో తింటే ఏంటి అనగానే, ఇది నాకు కౌంటర్ ఇస్తుందా, దీనికి ఇలా కాదు చెప్తాను అని చెప్పి అక్షిత మనసులో, సరే మనం కూడా అదే రెస్టారెంట్కి వెళ్దాము, కారు దిగు అని చెప్పి అక్షిత అన్నంతో ఇక గీత కారు దిగుతుంది. నువ్వు కూడా దిగు అని చెప్పి గీత అడుగుతూ ఉంటే అక్షితని, నీది దాంది ఒకే రేంజ్, నాది ఒకే రేంజ్ కాదు, ముందు కార్ డోర్ వేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనగానే ఇక గీత కార్ డోర్ వేస్తుంది. ఇక అక్షిత కార్ డ్రైవ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క ఇక పల్లవి రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ ఇస్తుంది అనమాట. ఇక గీత వెళ్ళి అక్కడికి రాగానే, ఏంటి గీత నువ్వు ఒకదానివి వచ్చావు, అక్షిత కూడా నీతోనే ఉండాలి కదా అని చెప్పి పల్లవి అన్నంతో, తంది ఈ హోటల్లో తినే రేంజ్ కాదంట, నువ్వు ఇక్కడ తింటున్నావు అని కనిపించేసరికి నన్ను కూడా వదిలేసి వెళ్ళింది అనగానే, సర్లే తాను అంతేగా, తెలిసిందేగా, మన ఇద్దరం తిందాము, దోశ ఆర్డర్ చేసావా అనగానే, అవును అని చెప్పి ఇంకో దోశ కూడా గీత కోసం ఆర్డర్ చేస్తుంది పల్లవి. అయితే ముందు సీట్లో కూర్చుని ఉంటాడనమాట ఒక వ్యక్తి, సూటు బూటు అన్నీ వేసుకొని టిప్ టాప్గా రెడీ అవుతాడు. ఇక అతన్ని కొంచెం తేడాగా ఉన్నాడని చెప్పి పల్లవి గమనిస్తూ ఉంటుంది. ఏంటి అతన్ని చూస్తున్నావు అని చెప్పి పల్లవిని అడుగుతుంది గీత. అతను కొంచెం తేడాగా ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటే, ఏం బాగానే ఉన్నాడు కదా, తేడా ఏం లేదే అని చెప్పి గీత అంటుందన్నమాట పల్లవితోని. ఇక ఇటు పక్క ఒక బ్యాలర్ వచ్చి అతన్ని అడుగుతాడు, సరే ఏం కావాలి అనగానే, పర్స్ అని చెప్పి అంటాడు. ఏం లేదు, కాఫీ తీసుకురా అని చెప్పి అతను అంటాడనమాట. ఈ లోపల పక్కన ఇంకొక వ్యక్తి నా పర్స్ పోయింది అని చెప్పి కాల్ చేస్తూ ఉంటాడు. అయితే మేబీ అబ్బాయి పర్స్ దొంగతనం చేసి ఉంటాడనమాట, టిప్ టాప్గా రెడీ అయినవాడు. ఇక అతనేమో కావాలని ఇతనికి సపోర్ట్ చేస్తూ, ఈ రోజుల్లో మంచిగా రెడీ అయ్యి మంచిగా మాట్లాడే వాళ్ళని నమ్మకూడదండి, ఎవరు దొంగతనం చేశారు ఇతని పర్స్ని, ఇవ్వండి మర్యాదగా అని చెప్పి అతను కాల్ చేస్తూ ఉంటే పల్లవి అతన్ని అనుమానంగా చూస్తూ ఉంటుంది. మరి పల్లవి అతన్ని పట్టిస్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.